వెల్కమ్ టు మురళీస్ క్లాస్ రూమ్. మనం ఈరోజు క్లాస్లో గత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇచ్చిన లాజికల్ ప్రాబ్లమ్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే ఓకే ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ 3a ఈక్వల్ టు 4b అండ్ 5b ఈక్వల్ టు 6c దెన్ a ఈజ్ టు b ఈజ్ టు c. అంటే 3a ఈజ్వల్ 4b 5b ఈజ్వల్ 6c అయితే a ఈజ్ టు b ఈజ్ టు c అంట. ఫస్ట్ మనం ఇక్కడ 3a ఈక్వల్ టు 4b తీసుకుంటే దీంట్లో వేరియబుల్స్ a అండ్ b ఉన్నాయి. ఈ వేరియబుల్స్ అంటే చలరాశుల్ని మనం ఎడమవైపుకి, స్థిర రాశుల్ని అంటే కాన్స్టెంట్ టర్మ్స్ని కుడివైపుకి మనకి తీసుకొస్తే అప్పుడు ఏమవుతుందంటే a ఈ b టైప్ వస్తే బై b ఈక్వల్ టు 4, 3 టైప్ మల్టిప్లై చేస్తుంది, ఈక్వల్ టు గడప తీసుకొస్తే డివైడ్ చేస్తుంది. అంటే a బై b ఈక్వల్ టు ఎంత 4/3 అయింది. సో మనకి a బై b ఈక్వల్ టు 4/3 అని వచ్చింది. రేషియో ఈజ్ నథింగ్ బట్ డివిజన్. కాబట్టి మనకి ఏమొచ్చింది, దేర్ఫోర్ a ఈజ్ టు b ఈక్వల్ టు 4:3 వచ్చింది. a ఈజ్ టు b ఈక్వల్ టు ఎంత వచ్చింది, 4:3. ఓకే, తర్వాత రెండోది 5b ఈక్వల్ టు 6c తీసుకుంటే దీంట్లో కూడా వేరియబుల్స్ b అండ్ c ఉన్నాయి. ఈ రెండాటిని మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కి, అలాగే కాన్స్టెంట్ టర్మ్స్ ని రైట్ హ్యాండ్ సైడ్ కి మనం తీసుకెళ్తే అప్పుడు ఏమవుతుంది, b ఈ c ఇక్కడ మల్టిపుల్ చేసి దగ్గర తీసుకొస్తే డివైడ్ చేస్తుంది. కాబట్టి b బై c ఈక్వల్ టు 6/5. మనం ఇందాక చెప్పినట్టు రేషియో ఈజ్ నథింగ్ బట్ డివిజన్. కాబట్టి ఈ డివిజన్ మనం ఎలా రాసుకోవచ్చు అంటే b ఈజ్ టు c ఈక్వల్ టు 6:5, 6:5 ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం తీసుకుంటే ఇక్కడ a ఈజ్ టు b ఎంత వచ్చింది, 4:3 వచ్చింది. అలాగే b ఈజ్ టు c ఈక్వల్ టు 6:5 వచ్చింది. మనకి రెండు నిష్పత్తుల్లోని కామన్ గా b అనే ఒక టర్మ్ కామన్ గా ఉంది. కాబట్టి దీనిలో a టు b ఎంత వచ్చింది, 4:3 వచ్చింది. అలాగే b టు c 6:5 వచ్చింది. కాబట్టి ఈ రెండాటిలో కామన్ టర్మ్ అయిన b యొక్క వాల్యూని మనం ఇక్కడ ఈక్వల్ చేసుకోవాలి. మనకి a టు b టు c కావాలి. కాబట్టి కామన్ గా ఉన్న b యొక్క వాల్యూని మనం ఈక్వల్ చేసుకోవాలి. కాబట్టి ఈ 3, 6 ఈక్వల్ అవ్వాలంటే 3కి 6కి మనకి ఎల్సిఎం కట్టాలి. కాబట్టి ఎల్సిఎం ఎంత, 3కి 6కి ఎల్సిఎం ఎంత అవుతుంది, 6 అవుతుంది. కాబట్టి ఎల్సిఎం ఎంత, దేర్ఫోర్ ఎల్సిఎం ఆఫ్ కామన్ టర్మ్స్ 3 and 6 ఈక్వల్ ఎంత, 6 అయింది. కానీ 3కి 6కి మనకి కసాగు 6 వచ్చింది. కాబట్టి ఇది 6 అవ్వాలి, అంటే 6 అవ్వాలి. కాబట్టి a టు b 6 అవ్వాలి. కాబట్టి ఇది 6 అవ్వాలి, b వాల్యూ 6 అవ్వాలి. కాబట్టి మనం దేంతో మల్టిప్లై చేయాలి, 2తో మల్టిప్లై చేయాలి. అంటే ఈ b యొక్క వాల్యూ 3ని 2తో మల్టిప్లై చేస్తే 6 అవుతుంది. కాబట్టి దీన్ని 2తో మల్టిప్లై చేస్తాం. కాబట్టి కంపల్సరీ మనం దీని యొక్క పూర్వపదం 4ని కూడా మనం 2తో మల్టిప్లై చేయాలి. కాబట్టి మన నిష్పత్తిలో పరపదాన్ని దేంతో మల్టిప్లై చేస్తే మన దాని యొక్క పూర్వపదాన్ని కూడా దాంతోనే మనం మల్టిప్లై చేయాలి. కాబట్టి ఇక్కడ a టు b ఎంత అవుతుంది, ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తే 4:2:3:2 వచ్చింది. అంటే దీని వాల్యూ ఎంత వచ్చినప్పుడు 8:6 అయిపోయింది. ఇక్కడ 6 అయింది. అలాగే b టు c వాల్యూ ఎంత అయింది, ఆల్రెడీ ఇక్కడ ఎల్సిఎం 6 వచ్చింది, ఇక్కడ ఆల్రెడీ 6 వచ్చింది. కాబట్టి దీంతో 1తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. కాబట్టి b టు c వాల్యూ ఎంత ఉంది, 6:1:5:1 అంటే 6:5 వచ్చింది. మనకి దీంట్లో b యొక్క కామన్ టర్మ్ యొక్క b యొక్క వాల్యూస్ ఇక్కడ 6 అయిపోయినాయి, ఈక్వల్ అయిపోయినాయి. కాబట్టి మనకు కావాల్సిన a ఈజ్ టు b ఈజ్ టు c యొక్క వాల్యూ ఎంత అవుతుందంటే ఇక్కడ a వాల్యూ 8 ఈజ్ టు ఇక్కడ కామన్ టర్మ్ అయిన b యొక్క వాల్యూ 6 వచ్చింది. ఇక్కడ 6 ఈజ్ టు c వాల్యూ ఎంత 5 వచ్చింది. కాబట్టి మనకు కావాల్సిన a టు b టు c యొక్క వాల్యూ ఎంత వచ్చింది, 8:6:5 అన్నమాట. ఓకే, ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 33 1/3% and the resultant is decreased by 25%, then its value. అంటే ఒక నెంబర్ తీసుకుంటే
ఆ నెంబరు ఎంత పెరిగింది? 33.13% పెరిగింది. ఆ పెరిగిన తర్వాత మళ్ళీ 20% తగ్గింది. ఆ తగ్గిన తర్వాత దాని యొక్క విలువ ఎంత? కానీ ఏ నెంబర్ అయితే మనకు కావాలో దాన్ని ఎక్స్ అనుకుందాం. లెట్ రిక్వైర్డ్ నెంబర్, కావలసిన నెంబరు ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం. దీంట్లో ఇంక్రీజ్డ్ బై 33.13%. అంటే ఈ నెంబరులో ఎంత పెరిగింది? 33.13% పెరిగింది. కాబట్టి మనకు పెరిగిన తర్వాత నెంబర్ కావాలి. కాబట్టి ఇంక్రీజింగ్ నెంబర్ అంటే పెరిగిన సంఖ్య అంటే పెరిగిన సంఖ్య ఇది ఆల్రెడీ ఎక్స్ కాకుండా ఎక్స్లో 33.13% పెరిగింది. ఎక్స్ కాకుండా ఎంత పెరిగింది? 33.13% ఆఫ్ ఎక్స్. ఎక్స్లో 33.13% పెరిగింది. కాబట్టి మొత్తం పెరిగిన సంఖ్య పెరిగిన తర్వాత ఎంత సంఖ్య కావాలనుకోండి. చూడండి, ఎక్స్ ప్లస్ 33.1/3 by percent means 100 into x. కానీ ఎక్స్లో 33.13% పెరిగింది. కాబట్టి 33.13/100 ఇంటూ ఎక్స్. ఓకే, దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఎంత అవుద్ది? ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. మిశ్రమ భిన్నాన్ని మనం అపక్రమ భిన్నం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మార్చుకుంటే 3 into 33 99 ప్లస్ 1 అంతా 100. అంటే 100/3 వచ్చింది. 100/3 ఇక్కడ బై మళ్ళీ ఇక్కడ డినామినేటర్లో 100 ఉంది. కాబట్టి /3/100 ఇంటూ ఎక్స్. సో 100 క్యాన్సిల్ అయితే మనకి ఎంత వస్తుంది? ఎక్స్ ప్లస్ x/3. దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే 3 into x 3x ప్లస్ ఎక్స్ ఎంత? 4x/3. అంటే పెరిగిన తర్వాత నెంబర్ 4x/3. సో ఇంక్రీజ్డ్ నెంబర్. సో దేర్ఫోర్ ఇంక్రీజ్డ్ నెంబర్ ఎంత? 4x/3. ఇది పెరిగిన తర్వాత నెంబర్. అయితే ఇంత పెరిగిన తర్వాత మళ్ళీ దీంట్లో ఎంత తగ్గిందట? 25% తగ్గింది. ఇంత పెరిగిన తర్వాత దీంట్లో 25% తగ్గింది. కాబట్టి కానీ డిక్రీజింగ్ నెంబర్ ఎంత డిక్రీజ్ అయింది? 25% ఆఫ్ 4x/3. దీంట్లో 4x/3లో 25% తగ్గింది. కాబట్టి దీన్ని ఎలా చేయాలి? 25% మీన్స్ 25/100%. 25% మీన్స్ 25/100 ఇంటూ 4x/3. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే 25/100 ఎంత అవుతుంది? ఇది దీంట్లో 4 టైమ్స్ పోతుంది. ఇక్కడ ఈ 4 మనకి క్యాన్సిల్ అయిపోతే మనకి ఎంత వస్తుందంటే x/3. అంటే ఎంత తగ్గింది? x/3 తగ్గింది. కాబట్టి రిజల్టెంట్ నెంబర్ ఎంత వస్తుంది? రిజల్టెంట్ అంటే ఆల్రెడీ ఇంత పెరిగి ఉంది. ఈ పెరిగిన దాంట్లో ఇంత తగ్గింది. కాబట్టి దేర్ఫోర్ రిజల్టెంట్ నెంబర్ అంటే ఫలిత సంఖ్య. చివరికి మిగిలిన ఫలిత సంఖ్య ఎంత వచ్చిందంటే 4x/3 మైనస్ x/3. ఇంత తగ్గింది కాబట్టి మనం మైనస్ చేయాలి x/3. మనం దీన్ని సింప్లిఫై చేస్తే డినామినేటర్ ఈక్వల్ గా ఉంది. కాబట్టి 4x మైనస్ x ఎంత అవుద్ది? 3x/3. 3 క్యాన్సిల్ అయితే x. సో మనకి ఫలిత రిజల్టెంట్ నెంబర్ రిమైన్స్ ఇట్ సెల్ఫ్. కాబట్టి మనకి ఫలిత సంఖ్య అదే వచ్చింది. చివరికి ఏదైతే మనం నెంబర్ తీసుకున్నావో మనకి దాని మీద 33.13% పెరిగి ఆ పెరిగిన తర్వాత నెంబర్లో 25% తగ్గితే మనకి రిజల్టెంట్ నెంబర్ ఏమవుతుంది? సేమ్ అదే ఎక్స్ అనేదే మనకి రిజల్టెంట్ నెంబర్ వస్తుంది అనమాట. ఓకే, ఈరోజు మనం లాజికల్ మ్యాథమెటిక్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ప్రీవియస్ పేపర్లో ఇచ్చినవి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. మరికొన్ని ప్రాబ్లమ్స్తో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్.